వరుణ్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడ మా సినిమా లోఫర్ ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన గెస్ట్లు అందరికీ, మీడియా వాళ్ళందరికీ అండ్ సినిమా అభిమానులందరికీ అండ్ మా ఈరోజు గెస్ట్ ప్రభాస్ గారికి బ్రో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ అంటే మీరు వచ్చిన తర్వాత కొంచెం కలగా ఉంది మొత్తం. అంటే ఐ థింక్ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, నేను ఆయన ఫ్యాన్ ఏదో మొన్న ఛత్రపతి నుంచి బాహుబలి నుంచి కాదు. ఐ లైక్ డెమ్ ఈశ్వర్ సినిమా అప్పుడే ఆయన థియేటర్కి వెళ్ళాను ఫస్ట్ డే మార్నింగ్ షో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ద డయాస్ విత్ హెమ్. థ్యాంక్ యూ అగైన్. అండ్ మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ముఖ్యంగా మా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి దగ్గరికి, నేను ఫస్ట్ పూరి జగన్ గారి దగ్గరికి ఇంటర్ సెకండ్ ఇయర్లో నాకు ఏం చేయాలో లైఫ్లో నిజంగా తెలియదు. అప్పుడు అదే ఏదో అవుతాం, నాన్న తిడుతూ ఉండేవారు, అమ్మ తిడుతుండేది, బాబాయ్ పెద్ద అందరు తిడుతుండేవారు. సర్లే అని ఒకసారి డైరెక్టర్ అవుతాను నాన్న అని చెప్పా. సరే పూరి గారి దగ్గరికి వెళ్ళమని పంపించారు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ అప్పుడు నేనే బాగా ఇంత ఉండేవాడిని, సార్ నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరతాను సార్. నేను చిరుతా సినిమా అప్పుడు వెళ్ళా. ఆయన ఉండి నిజంగా నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నారు. రేపు రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళలేదు. నేను కట్ చేస్తే అట్లీస్ట్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కాకపోయినా హీరోగా నటించే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ. అండ్ వెరీ లవ్లీ పర్సన్ ఆయన. నాకు ఎక్కడ షూటింగ్ చేస్తున్నట్టు నిజంగా అనిపించలేదు. చాలా ఫీల్ అయిన షూటింగ్ లాస్ట్ డే రోజు. అరే అయిపోయింది ఏంటి ఇంత ఫన్గా ఉండింది మొత్తం కోర్స్ జర్నీ అంతా. చాలా క్విక్గా చాలా బాగుంది. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ నైస్. అండ్ మా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. సో బేసిక్లీ ఈ లోఫర్ సినిమా అయిందంటే ముఖ్య కారణం సి కళ్యాణ్ గారే. నేను జార్జియాలో షూటింగ్ చేస్తున్నాను కంచె సినిమాకి. అప్పుడు ఆయన ఫోన్ చేసి, వరుణ్ వెనక్రా పూరి గారితో కథ చెప్పిస్తాను నీకు అని చెప్పి ఈ మొత్తం సెటప్ చేశారు. 100% మాట్లాడతాను దాని గురించి, నో డౌట్. సో బాస్ నాకు అసలుకే టెన్షన్ చాలా ఎక్కువ, మీరు మళ్ళీ మాపితే నేను మధ్యలో మర్చిపోతాను. ఎక్కడున్నాను? మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారికి, సివి రావు గారికి అందరికీ మళ్ళీ థ్యాంక్స్ ఈ ప్రాజెక్ట్ చేసినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమాలో నాకు మదర్గా నటించిన రేవతి గారికి, నేషనల్ అవార్డ్ విన్నర్. ఆమెతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండింది. చాలా విషయాలు చెప్పారు నాకు, చాలా నేర్చుకోవడానికి ట్రై చేశాను కొంచెమైనా. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, పోసాని కృష్ణమూర్తి గారు నా ఫాదర్ క్యారెక్టర్ వేశారు సినిమాలో, అలీ గారు, బ్రహ్మానందం గారు. అండ్ మా టెక్నికల్ డిపార్ట్మెంట్ పీజీ విందా, మా సినిమాటోగ్రాఫర్, జోధ్పూర్ లొకేషన్స్ అన్నీ చాలా బాగా క్యాప్చర్ చేశాడు, వెరీ బ్యూటిఫుల్. అండ్ మా ఎడిటర్ శేఖర్. అండ్ ముఖ్యంగా నాకు నిజంగా చెప్పాలనిపించింది, పూరి జగన్నాథ్ గారి దగ్గర ఉండే డైరెక్షన్ టీమ్, వాళ్ళు చాలా ఫాస్ట్ అండి. ఐ రియలీ లవ్ యువర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్. అండ్ మా కో యాక్ట్రెస్ దిశా పాట్నీ, వెరీ బ్యూటిఫుల్ అండ్ హార్డ్ వర్కింగ్. నేను యాక్చువల్లీ మీకు తెలుసు కదా, నేను డాన్స్ చాలా బాగా చేస్తానని. సో అలా ఒకరోజు సాంగ్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఏదో రిహార్సల్ చేస్తుంది, ఒక స్టెప్ ఇస్తే ఎరగొట్టిస్తుంది అనమాట ఒక 2 నిమిషాల్లో. నేను చేస్తానని చాలా ట్రై చేస్తాను. అమ్మాయితో చాలా కంపీట్ చేయాల్సి వచ్చింది డాన్స్ చేయడానికి నాకు వచ్చిన కొంతలో. I was telling them I tried really hard to dance along with you. And so my whole team of లోఫర్కి మళ్ళీ పేరున థ్యాంక్ యూ. అండ్ సునీల్, మా మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ చాలా మంచి పాటలు కొట్టాడు. అంటే ఫస్ట్లో నేను నిజంగా చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఎవరైనా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని పెడతారు అనుకున్నాను. బట్ పూరి గారు సునీల్ మిక్స్ చేసిన సాంగ్స్ ఒకసారి వినని చెప్పారు. వినగానే అసలు నో డౌట్ నేను సునీల్ కాల్ చేసి చెప్పాను. సునీల్ చాలా బ్రిలియంట్ సాంగ్స్ ఇచ్చారు సునీల్. ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సునీల్ ఫర్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ ఆల్బమ్. అండ్ ఇందాక మా పెద్దనాన్న చిన్న వీడియో బయట పంపించారు. అండ్ ఆయన కూడా మా ఫ్యామిలీలో ఒక చిన్న సైజ్ క్రికెట్ టీంలో తయారయ్యాం కదండి హీరోలు. సో ప్రతి నెల ఒకరు ఆడియో ఫంక్షన్కి రావడం ఎందుకని చెప్పి ఆయన చిన్న బ్రేక్ తీసుకున్నారు అంతే తప్ప.
And so I thank my Pednana, my Babai, my whole family, Kalim Babai, Gani, Charnana, Bani, and Tej, and my whole family who have always been my support. Yeah. Anta ayipinda anukunta kada inga. And I would like to thank Prabhas once again for gracing this event. Thank you so much. అప్పుడే మైక్ ఇచ్చేస్తే ఎలా? మేము చాలాసేపటి నుంచి బుట్టలో డైలాగులు వేసుకొని రెడీగా ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు ప్రభాస్ గారు సీడీ లాంచ్ చేస్తారు, ఆర్జీవి గారికి ఇస్తారు. కానీ దానికన్నా ముందు వారి డైలాగ్ మనకు వినిపిస్తారు. ప్రభాస్ గారు, ఒక డైలాగ్ ఫ్రమ్ యువర్ సైడ్. హాయ్, నా ఫేవరెట్ డైలాగు ఫస్ట్ బుజ్జిగాడి సినిమా ముందు పూరి గారు బ్యాంకాక్లో ఉంటే వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఆయన చేయి పట్టుకొని చేతి మీద ఇలా కొడితే నరం వస్తుంది, ఇలా పట్టుగా గట్టిగా లాగితే తాడొచ్చేది, లాగేసుకుందా రేటే అని ఫస్ట్ డైలాగు బుజ్జిగాడిలో చెప్పారు. నా ఫేవరెట్ ఫిలిం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్. మరి మాట్లాడాలి కదా, వద్దా? ఓకే అయితే బాయ్. సరే ఉన్నాడు మరి. ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్. ప్రొడ్యూసర్ గారు, యా వరుణ్ కూడా వాళ్ళ బాబాయ్లా చాలా పెద్ద హీరో అవుతాడు. తొందరగా మీరు సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తే. ఓకే, సో ఆల్ ది బెస్ట్ టు ప్రొడ్యూసర్ అండ్ వెరీ బ్యూటిఫుల్ హీరోయిన్. స్టేజ్ మీద వచ్చి నాకు ఈ రోజుకి ఆడియో ఫంక్షన్లో రాలేను కానీ బట్ డ్యాన్స్ బాగా చేసింది. యా ఓకే, వినపడింది చెప్తా. సో పూరి గారు నాకు చాలా ఇష్టం. వీఆర్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఎప్పుడన్నా బయటకు వెళ్తే పూరి గారితోనే వెళ్తాను. నాకు పూరి గారు ఒక విషయం మీకు చెప్పాలి. 3 Idiots సినిమాకి వెళ్తున్నాం మేము, నేను ఆయన కారులో. 3 Idiots సినిమాకి వెళ్తుంటే కారులో ఉన్నాం, ఇద్దరు ఒకటే కారులో ఉన్నాం. వెళ్తుంటే ఒక అడుక్కునే వాళ్ళు అనకూడదేమో తప్పుగా, ఓకే ఐ లైక్ పవర్ స్టార్. ఓకే, ఇప్పుడు మాడచ్చా? ఓకే, సో ఇద్దరు కార్లో వెళ్తున్నాం, అడుక్కునే వాళ్ళు వచ్చారు. అడుక్కునే వాళ్ళు వస్తే నేను డోరు ఎత్తుతున్నాను, పూరి గారు చేయి బయట పెట్టి సెకండ్ ఇచ్చారు. అది ఎంత అందంగా ఇచ్చారంటే, ఒక మనిషి అంటే పూరి గారు ఇంత గొప్ప మనిషి అని ఆ రోజు నాకు అర్థమైంది. నాకు చేతులు కడుక్కోలేదు తర్వాత. దట్ ఈస్ పూరి. అండ్ పూరి గారు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నేను బుజ్జిగాడి సినిమా కోసం 6 months వెయిట్ చేశాను. ఆయన బిజీగా ఉన్నారని 6 months వెయిట్ చేశాను. నేను ఆల్వేస్ చెప్తాను, నా ఫేవరెట్ ఫిల్మ్ బుజ్జిగాడ్ అని. ఇండియాలో ఓన్లీ వన్ రైటర్ హీరో క్యారెక్టరైజేషన్ మీద రాయగలడు, దట్ ఈస్ పూరి జగన్నాథ్. చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ చెప్పారు, రాజమౌళి గారు చెప్పారు, నేను సీన్ తీయాలంటే 100 రోజులు తీయాలి, పూరి గారు ఒక డైలాగ్లో రాస్తారు. పూరి గారు ఒక స్టార్ నుంచి సూపర్ స్టార్ అవ్వాలంటే పూరి గారు చేతిలో పడితే చాలు. అందుకే 6 months వెయిట్ చేశాను. అండ్ లక్కీలీ వరుణ్ ఇప్పుడు యా చెప్పాను కదా. అండ్ ఇప్పుడు వరుణ్ తొందరలో జస్ట్ ఇప్పుడే క్రిష్ మొన్న సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు తొందరగా ఈజ్ గోయింగ్ టు బి అ బిగ్ స్టార్. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రభాస్ గారు సీడీని రిలీజ్ చేసి ఆర్జీవి గారికి ఫస్ట్ సీడీని అందిస్తారు. ప్రభాస్ గారు సీడీని లాంచ్ చేస్తారు. బట్ బిఫోర్ దట్ జెట్ 55 డిలైట్ ఇది ఈరోజే మార్కెట్లోకి రిలీజ్ అయింది. దాన్ని ప్రభాస్ గారికి ప్రజెంట్ చేస్తున్నారు. ఫ్రమ్ వీడియోకాన్ స్మార్ట్ మొబైల్స్ టు ప్రభాస్ గారు.
ఇక సిడీ లాంచ్ ప్రభాస్ గారు సీడీని లాంచ్ చేసి రామ్ గోపాల్ వర్మ గారికి మొదటి సీడీని అందిస్తారు. అండ్ టు ఆల్ ద అదర్ గెస్ట్స్. పెట్టి లాల పోసినావో ఏమో మళ్ళీ కాళ్ళు మొక్కుతాను గుర్తుకొస్తానేమో చూడు ఎండి గిన్నెలో ఉగ్గు పాలు పోసి నింగి సంతా మామను నువ్వు పిలవలేదా అవునో కాదంటే నువ్వు అడగవమ్మా మబ్బు సినుకై చెప్తాది నీకు ఎన్నెలమ్మా దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా ఎలో 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 నేను ఊగింది నీ ఓడు ఎలో 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 నువ్వే చెప్పాలి అమ్మ అమ్మెవ్వలో